హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 మూవీ యొక్క 18th డే ఆక్యుపెన్సీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అట్లాగే ఓవరాల్ 18 డేస్ ఈ మూవీ యొక్క జర్నీ ఎలా ఉందో క్లియర్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం అండి. మీరు ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అబ్బా. అట్లాగే వీడియో చూస్తున్నారులే కానీ అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లా అబ్బా? ఒక చిన్ని లైక్ కొట్టండి కదా. మీరు ఇచ్చే ఈ చిన్ని లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా, లైక్ కొట్టేయండి వెంటనే. అట్లాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి. ఓకేనా? సో మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్తే ఇప్పుడు మనం ఒకసారి 18th డే లాంగ్వేజ్ వైజ్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ మూవీ యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ 2D ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం. మార్నింగ్ షో 37%, ఆఫ్టర్నూన్ షో 70%, ఈవినింగ్ షో 68%, నైట్ షో 58%. ఒకసారి మనం మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 21% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ 18th డే రోజున 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 58.25%. ఇక 18th డే రోజున అప్రాక్సిమేట్ గా కన్నడ 2D వర్షన్ షోస్ వచ్చేసి 1054 షోస్ అయితే నడిచాయి. అట్లాగే ఒకసారి మనం 17th డే తో కంపేర్ చేసినట్లయితే 18th డే రోజున 4 షోలు అయితే పెరిగాయండి. గుడ్ సైన్. ఇప్పుడు మనం ఒకసారి 18th డే తెలుగు 2D ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం. మార్నింగ్ షో 22%, ఆఫ్టర్నూన్ షో 44%, ఈవినింగ్ షో 52%, నైట్ షో 46%. ఒకసారి మనం మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 24% అయితే రైజ్ అయింది ఫ్రెండ్స్ ఆక్యుపెన్సీ. నైస్. సో ఓవరాల్ గా తెలుగు 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 41%. అప్రాక్సిమేట్ గా డే 18th రోజున మనకి తెలుగు 2D వర్షన్ షోస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఆల్మోస్ట్ 394 షోస్ అయితే పడ్డాయి. అట్లాగే ఒకసారి 17th డే తో మనం కంపేర్ చేసినట్లయితే 18 షోలు అయితే పెరిగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి డే 18th న హిందీ 2D ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దామా. మార్నింగ్ షో 11%, ఆఫ్టర్నూన్ షో 18%, ఈవినింగ్ షో 16%, నైట్ షో 17%. సో ఓవరాల్ గా మార్నింగ్ షో తోని నైట్ షోని కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 6% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా డే 18 హిందీ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 15.5%. ఇక అప్రాక్సిమేట్ గా హిందీ 2D వర్షన్ షోస్ చూసినట్లయితే 3373 షోస్ అయితే పడ్డాయండి. అండ్ మనం ఒకసారి 17th డే తో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ 728 షోలు అయితే మనకి రైజ్ అయ్యాయి ఫ్రెండ్స్. వెరీ వెరీ గుడ్ సైడ్. అసలు ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నాం హిందీ బెల్ట్ లో చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి. అసలు హిందీ వాళ్ళకి ఒక సినిమా నచ్చింది అంటే అసలు ఇంకా వాళ్ళు దిల్ ఇచ్చేస్తారండి. వాళ్ళ రెస్పాన్స్ అయితే చాలా బాగుంటది ఆ సినిమాకి. ఇప్పుడు మనం ఒకసారి డే 18th రోజున తమిళ్ 2D ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దాం మరి. మార్నింగ్ షో 15%, ఆఫ్టర్నూన్ షో 77%, ఈవినింగ్ షో 66%, నైట్ షో 78%. ఒకసారి మనం మార్నింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోకి ఆల్మోస్ట్ 28% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. నైస్. ఓవరాల్ గా 18th డే రోజున తమిళ్ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 67.75%. వెరీ వెరీ గుడ్ సైన్ అండి. 18th డే రోజు కూడా ఇంత మంచి రెస్పాన్స్ ఉండడం చాలా మంచిగా ఉంది. ఇక అప్రాక్సిమేట్ గా మనం 18th డే రోజు తమిళ్ 2D వర్షన్ షోస్ ఎన్ని ఉన్నాయో చూసినట్లయితే ఆల్మోస్ట్ 347 షోస్ అయితే పడ్డాయబ్బా. అట్లనే 17th డే తో మనం ఒక్కసారి కంపేర్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 31 షోలు అయితే పెరగడం విశేషం ఇక్కడ. ఇప్పుడు మనం ఒకసారి డే 18th మలయాళం 2D ఆక్యుపెన్సీ చూద్దామా. సో మార్నింగ్ 24%, ఆఫ్టర్నూన్ 50%, ఈవినింగ్ 53%, నైట్ 57%. సో ఆల్మోస్ట్ మనకి మార్నింగ్ షోతో నైట్ ని కంపేర్ చేసినట్లయితే 33% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయిందండి. అసలు అదేంటో ప్రతి లాంగ్వేజ్ లో మనం చూస్తుంటే ఆక్యుపెన్సీస్ రైజ్ అవుతూనే ఉన్నాయి. అట్లాగే 18th డే రోజు కూడా ఇంత మంచి రెస్పాన్స్ ఎట్లా అబ్బా? సూపర్ సినిమా కదా ఇది, కదా పాన్ ఇండియా సినిమా అంటే. ఇక ఓవరాల్ 18th డే మలయాళం 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 46%. సూపర్.
ఇక 18th డే రోజున అప్రాక్సిమేట్ గా మలయాళం 2D షోస్ చూసినట్లయితే 240 షోస్ అయితే పడ్డాయి. అట్లాగే 17th డే తో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 18 షోస్ అయితే తగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి డే 18 లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఎట్లున్నాయో చూద్దాం. మరి కన్నడ 6,40,00,000, తెలుగు 1,40,40,00,000, హిందీ 6 కోట్లు, తమిళ్ 1,60,00,000, మలయాళం 1,60,00,000. సో ఓవరాల్ గా 18th డే రోజు ఇండియా నెట్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 17 కోట్లు. అంటే ఆల్మోస్ట్ మనం 17th డే తో కంపేర్ చేసినట్లయితే 18th డే రోజున 33% అయితే మనకి కలెక్షన్స్ రైజ్ అయినాయి ఫ్రెండ్స్. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ 18 డేస్ కి ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎట్లున్నాయో చూద్దామా. మరి కన్నడ 166,80,00,000, తెలుగు 84,90,00,000, హిందీ 177,15,00,000, తమిళ్ 53,30,00,000, మలయాళం 41,35,00,000. సో ఓవరాల్ గా 18 డేస్ కి ఇండియా నెట్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 523,50,00,000. ఇక ఓవరాల్ 18 డేస్ కి ఇండియా గ్రాస్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 624,50,00,000. ఓవరాల్ 18 డేస్ కి మనం ఓవర్సీస్ నుంచి వచ్చిన కలెక్షన్స్ చూసినట్లయితే 107,50,00,000. సో ఓవరాల్ 18 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద ట్రేడ్ చూసినట్లయితే 732 కోట్లు. ఇప్పుడు మనం ఒకసారి అకార్డింగ్ టు ద మేకర్స్ ఎంత వచ్చిందో చూద్దామా. మరి టోటల్ ఓవరాల్ 17 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ చూసినట్లయితే 756 కోట్లు ప్లస్ మనకి 18th డే రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 21 కోట్లు. ఆల్ టుగెదర్ మనకి ఓవరాల్ 18 డేస్ కి అకార్డింగ్ టు ద మేకర్స్ 777 కోట్లు. ఇప్పుడు మనం ఒకసారి అకార్డింగ్ టు ద మేకర్స్ అండ్ అకార్డింగ్ టు ద ట్రేడ్ కంపేర్ చేసినట్లయితే 18 డేస్ కి ఆల్మోస్ట్ 45 కోట్లు అయితే ఎక్కువగా ఉంది అకార్డింగ్ టు ద మేకర్స్. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమాకి ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటో క్లియర్ గా చూద్దాం. ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే వాళ్ళు ఆల్మోస్ట్ 6 నుంచి 7 సార్లు ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయారు. మరి డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి ఏంటి మనం చూద్దాం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 90 కోట్లు. ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 91 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు కావాల్సి ఉంది ఫ్రెండ్స్. అయితే 18 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి 63,27,00,000 అయితే షేర్ వసూలు చేసింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి లాభాల్లోకి రావాలి అంటే ఈ సినిమాకి ఇంకా 27,73,00,000 అయితే షేర్ వసూలు కావాల్సి ఉందబ్బా. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటి ఇంకా ఎన్ని రోజుల్లో లాభాలకు రావచ్చు అంటారు? కమెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 340 కోట్లు. ఈ సినిమా యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 342 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు కావాల్సి ఉందబ్బా. అకార్డింగ్ టు ద డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా 18 రోజుల్లో 352,50,00,000 అయితే షేర్ వసూలు చేసి ఈ సినిమా ఆల్మోస్ట్ 10,50,00,000 అయితే ప్రాఫిట్ లో ఉంది ఫ్రెండ్స్. నైస్. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండబ్బా. ఒక చిన్న లైక్ ఇవ్వరా ప్లీజ్? ఒక లైక్ ఇచ్చుకో ఫ్రెండ్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.